Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. వెల్కమ్ టు సుమన్ టీవీ. సమాజంలో రోజు రోజుకి మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతుంది. కుటుంబ సభ్యుల పట్ల కిరాతకంగా ప్రవర్తించి ఊహించని దారుణాలు చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటూ కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. అలాంటి సంఘటన అన్నమయ్య జిల్లాలో మదనపల్లిలో చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఓ కుమారుడు తల్లిదండ్రుల పైన దాడికి తెగబడ్డాడు. ఆస్తి కోసం తల్లిదండ్రులను దారుణంగా కొట్టిన ఓ తనయుడు నిర్వాహం వెలుగులోకి చూడటంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముసలివారి అని చూడకుండా ఆ వృద్ధ తల్లిదండ్రులను కడుపు పైన, రొమ్ము పైన, చెంపల పైన తీవ్రంగా కొట్టి గాయపరచడం జరిగింది. ఈ సంఘటన అందరి మనసులను కలిచివేసింది. ఈ సంఘటనపై ప్రజా సంఘాలు, అధికార పార్టీలు అందరి మనసులు కలిచివేసింది. ఈ సంఘటనపై ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరూ తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటనపై పోలీసులు, ఉన్నతాధికారులు కూడా తీవ్రంగా స్పందించారు. సోమవారం మదనపల్లి పోలీసులు నిందితుడిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై పోలీసు అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత 2 రోజులుగా మనకు అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ డివిజన్లో మదనపల్లి టౌన్లో 2వ తేదీ సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో అయోధ్య నగర్లో ఒక సంఘటన జరిగింది. తల్లిదండ్రులపై కన్న కొడుకే దాడి చేసిన సంఘటన అది. దీనికి పూర్వాపరాలు పరిశీలిస్తే వెంకట రమణారెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు 2 కుమారులు ఉన్నారు. మనోహర్ రెడ్డి పెద్ద కొడుకు, రెండో కొడుకు శ్రీనివాసులు. వీళ్ళది సొంత గ్రామము బి కొత్తకోట మండలం చింతావారిపల్లి, బయపగారిపల్లి పంచాయతీ. లాంగ్ బ్యాక్ ఇతను శ్రీనివాసులు రెడ్డి జీవనోపాధి కోసం మదనపల్లికి వచ్చేసి మగ్గాలు నేసేవాడు. అతనికి సహకరించేదానికి వాళ్ళమ్మ కూడా కొంతకాలం వచ్చేసి అతనికి అన్నం వండి పెట్టింది. తర్వాత అతనికి వివాహం కూడా చేసింది. వీరికి, ఈ దంపతులకు వారి స్వగ్రామంలో 2 ఎకరాలు డీకే పట్ట, తర్వాత 3 ఎకరాలు ఒరిజినల్ పట్ట ల్యాండ్స్ ఉన్నాయి. అయితే ఇతను చిన్న పిల్లవాడుగా ఉన్నందున లాంగ్ బ్యాకే ఆ 2 ఎకరాల డీకే పట్టాను పెద్ద కుమారుడు మనోహర్ రెడ్డి భార్య పేరుతో చేసి పాస్బుక్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ భూములు 5 ఎకరాలను కూడా సరి సమానంగా చేసుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరు. అయితే గవర్నమెంట్ నుంచి ఏవైనా బెనిఫిట్స్ వచ్చినప్పుడు తనకు రావడం లేదని చెప్పేసి పంచి ఇవ్వాలా, పాస్బుక్లు చేసి ఇవ్వాలని చెప్పేసి అతను గొడవ పెట్టుకొని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేవాడు. ఈ క్రమంలో భాగంగా 2వ తేదీ తల్లిదండ్రులు అయోధ్య నగర్లో శ్రీరామ కళ్యాణ మండపంలోనే ఉంటున్నారు చాలా కాలం నుంచి. అక్కడికి వెళ్ళి ఆ పాస్బుక్లు తన పేరుతో చేసి ఇవ్వాలని చెప్పేసి, ఆస్తిలో సరైన భాగం ఇవ్వాలని చెప్పేసి వృద్ధ దంపతులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కట్టెతో కొట్టాడు. కట్టె విరిగిపోయిన తర్వాత కాళ్ళతో, చేతులతో తల్లిని తన్నడం జరిగింది, తండ్రిని తన్నడం జరిగింది. ఆ వీడియో అంతా యావత్ ఆంధ్రప్రదేశ్, పక్క రాష్ట్రాల్లో కూడా వైరల్ అయింది. ఈ సంఘటనపై ఇమ్మీడియట్గా అది వైరల్ అయితేనే మన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ బి కృష్ణారావు గారు స్పందించారు. ఎంబడి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పారు. మదనపల్లి 2 టౌన్ SHO శ్రీ బి యువరాజు గారు దాని మీద ఎంబడే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. 324 కింద ఎంబడే ఆ వృద్ధ దంపతులను హాస్పిటల్ కూడా పంపడం జరిగింది. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వారిని పరామర్శించడం కూడా జరిగింది. ఆమె లక్ష్మమ్మ కూడా అతను దాడి చేసినప్పుడు ఆ రిప్స్ కూడా ఫ్రాక్చర్ కావడం జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు అతన్ని మధ్యాహ్నం 2 గంటలకు అయోధ్య నగర్ క్రాస్లో యువరాజు గారు, వారి సబ్ ఇన్స్పెక్టర్స్ వెంకట సుబ్బయ్య, ఈ నేతల్లో వారి సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అతన్ని రిమాండ్ కూడా కోర్టులో హాజరు పెట్టి రిమాండ్ తరలించడం. ఫస్ట్ 324 కింద నమోదు చేయడం జరిగింది. తర్వాత సెక్షన్ ఆల్టర్ చేసేసాము. దీన్ని 326, 307 కూడా ఆల్టర్ చేయడం జరిగింది. ఈరోజు అతను రిమాండ్ చేస్తాము. అది ఈ సెక్షన్ల కింద అతన్ని రిమాండ్ ఇస్తుంది ఆనరబుల్ కోర్టు. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఏమైనా దాడి జరిగితే యాక్చువల్గా సీనియర్ సిటిజన్స్ యాక్ట్ మీరు ఆర్డీఓ గారికి ఒక రిపోర్ట్ ఇస్తాము సీనియర్ సిటిజన్ పట్ల జరిగినటువంటి ఈ యొక్క దాడి గురించి. వారు కూడా ఆ విషయం మీద తగిన నిర్ణయం తీసుకుంటారు.